past 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు మామ్ ఆఫ్ 2. సో నెక్స్ట్ కిటీ అయితే వచ్చేసింది. ఏంటో కిటీ పార్టీస్ చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. ఈసారి థీమ్ వచ్చేసి పంజాబీ థీమ్ అనమాట. ఫస్ట్ అసలు నేను అనుకున్నాను పంజాబీ థీమ్ అంటే పంజాబీ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది కదా, ఆ డ్రెస్ వెళ్తే సరిపోద్ది కదా అని. కానీ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ టైప్ జడగంటలు ఉండాలి, షూస్ ఉండాలి, పటియాలా డ్రెస్ అవన్నీ ఉండాలి అన్నారు. సో ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాటిలోనే అలా వెతికి కొన్ని అలా సెట్ చేసేసాను అనమాట. సో మొత్తం పంజాబీ లుక్ ఎలా క్రియేట్ చేస్తున్నాను అంతా వేరే వీడియో చేస్తాను. ఈ వీడియోలో అయితే సేమ్ లాస్ట్ టైం వీడియో చేసినట్టే కేవలం పార్టీ వరకే ఉంటుంది. లాస్ట్ టైం రెట్రో థీమ్ కిట్టి అయింది కదా, సో దానికి ఎలా రెడీ అయ్యాను ఏంటి అని ఒక వీడియో చేశాను కదా. చాలా మంది చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో ఈ కిట్టి అప్పుడు ఎలా రెడీ అవుతున్నానో అది కూడా వేరే వీడియో చేస్తా అని చెప్పాను కదా, అది కూడా చూసి ఎలా ఉంది, సెట్ అయింది లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ప్రెగ్నెన్సీ తర్వాత నేనైతే బరువు తగ్గుదామని ట్రై చేస్తున్నాను. అలా ట్రై చేసే ప్రాసెస్ లో ఇదే అనమాట ఫస్ట్ కిట్టి. జనరల్ గా ఇది లాస్ట్ నుంచి రెండో కిట్టి అయినా వెయిట్ లాస్ అవుదామని నా మైండ్ లో అనుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ కిట్టి అనమాట. అయినా కూడా అసలు తగ్గేదే లేదు. అన్ని పార్టీల్లో ఎలా ఎంజాయ్ చేశానో ఇందులో కూడా అలాగే ఎంజాయ్ చేస్తాను. కాకపోతే అంటే రోజు వెయిట్ చూసుకుంటూ ఉంటాం కదా, ఎంత పెరిగాము ఎంత తగ్గాము అని. సో నెక్స్ట్ డే నా వెయిట్ చూసుకుని నేను ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ కొంచెం చిన్న టిప్స్ అవి ఫాలో అవ్వాలన్నమాట. సో అవన్నీ నేను ఫాలో అయిపోతాను. అవేంటో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది నేను ఏం చేస్తానో. అలాగే ఈ ఛానల్లో వీడియో గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా చిన్నపిల్లలకి రిలేటెడ్ వీడియోస్, ఇంకా కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, వెయిట్ లాస్ రిలేటెడ్ వీడియోస్, ఇంకా కిటీ పార్టీస్, ఇవన్నీ రకాల వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ చూడండి, నచ్చితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన కిటీ పార్టీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా రెడీ అయ్యాను అని గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను. లుక్ నచ్చితే గనక ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే రెడీ అయిపోయాను, చెప్పులేసుకుని పార్టీకి వెళ్ళిపోవడమే. అండ్ నేను చెప్పాను కదా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను, బరువు పెరగకుండా కొన్ని టిప్స్ చెప్తానని. అందులో ఫస్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పార్టీలో ఖచ్చితంగా ఆయిలీ ఫుడ్ అయితే ఉంటుంది కదా, డీప్ ఫ్రైడ్ వి గట్ట. అందుకని మధ్యాహ్నం ఏం చేశానంటే నేను నార్మల్ లంచ్ రెగ్యులర్ గా ఏం తింటానో అది తినకుండా ఓన్లీ అందులోని పపాయ అయితే ఇంకా తమ్మికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా బయట ఫుడ్ తిన్నప్పుడు. అందుకని మధ్యాహ్నం అంతా పపాయనే తిన్నాను. కొంచెంగా ఎక్కువ మొత్తంలో వాటర్ తాగాను. ఎందుకంటే వన్స్ మనం పార్టీకి వెళ్ళామంటే అక్కడ ఆయిలీ ఫుడ్ తినడంతో మనకి చాలా దాహం వేసినట్టు అనిపిస్తుంది, వేడి కూడా చేసేస్తుంది ఒక్కొక్కసారి. అదంతా అవ్వకుండా ఉండాలని ఎక్కువ లిక్విడ్స్ తీసుకున్నాను. పార్టీ జరిగే ప్లేస్ కి అయితే పంక్చువాలిటీ టైం కంటే ముందే రీచ్ అయిపోయాను. నాతో పాటు చాలా మంది వచ్చేసారు. అసలు ఏ కిట్టి పార్టీకి ఇంతమంది పంక్చువాలిటీ టైం కంటే ముందు రాలేదు. అయినా ఎంత మంది వచ్చినా సరే ఆ టైం కంటే ముందు వచ్చిన వాళ్ళందరికీ పంక్చువాలిటీ గేమ్ ఆడిపిస్తారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ హోస్ట్లు ఏం చేస్తున్నారంటే ఇలాగా హారతి ఇచ్చి బొట్టు పెట్టి అక్షింతలు చల్లి చేతికి ఒక చిన్న బ్రాస్లెట్ ఇచ్చారు. ఎంత బాగున్నదో స్టోన్స్ తో చూపిస్తా ఉండండి. మన చేతులు కొంచెం బొద్దుగా ఉంటాయి, అదేమో చూడడానికి చిన్నగా ఉన్నది. సరిపోద్దో లేదో అనుకున్నాను కానీ కరెక్ట్ గా ఫిట్ అయింది. పార్టీ హాల్లో ఒక సైడ్ కి చిన్న సైజ్ పంజాబీ థీమ్ లాగా అరేంజ్ చేశారనమాట. పువ్వులతో అంతా అలంకరించి డాబాకి వెళ్తే మనం కూర్చోడానికి ఉంటాయి చూడండి చిన్న మంచాలు, ఉన్నోళ్ళకి మంచాల టైప్ లో అదొకటి చిన్నది వేసి, వాళ్ళు ఎక్కువగా లస్సీ గట్ట తాగుతూ ఉంటారు కదా, అవన్నీ తాగడానికి వీలుగా ఉండేలాగా ఇలా డెకరేట్ చేశారు. ఫొటోస్ తీసుకోవడానికి, చిన్న రీల్స్ గట్ట చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. పార్టీలో ఇక గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తారు కదా, విన్నర్స్ కి ఇవ్వడానికి గిఫ్ట్స్ అవి కూడా పక్కన ఉంచారు. పార్టీ అవ్వడానికి ఒక 5-6 రోజుల ముందు నుంచి అందరికి చెప్తున్నారు అనమాట. ఎవరు బాగా రెడీ అయ్యి వస్తారో వాళ్ళకి మేము మిస్ కిట్టి ఇస్తాము, మిస్ పంజాబీ అని. అందుకని అందరూ ఎంత చక్కగా అంటే అంత చక్కగా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు. చిన్న వాళ్ళందరికీ వెల్కమ్ డ్రింక్ లాగా స్వీట్ లస్సీ ఇచ్చారు. పంక్చువాలిటీ టైం అయిపోయేసరికి ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ ప్లేట్ లో చిట్టీలు చూసి ఈసారి కూడా పేర్లు రాసేసి ఇలాగా లక్కీ చిట్ లాగా తీసేస్తారు అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్థమైంది ఇది కూడా గేమే అని. కాకపోతే కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నదన్నమాట. అందుకని వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్ని అడుగుతూ ఉంటే ఇంకొక వైపు నుంచి సాంగ్స్ అవి పెట్టారు. నాకైతే గేమ్ అసలు అర్థం కాలేదు. ఇంకిద్దరు ముగ్గురు ఆడింది చూస్తే మనకి ఎలా ఆడాలి ఏంటి అన్నది అర్థమైపోతుందని
కూర్చొని కాసేపు ఫ్రెండ్స్ తో మస్తీ చేద్దామని ఇలాగ నేను కూడా వచ్చేసాను ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేయడానికి. పార్టీ జరగబోయే ముందంతా ఫ్రూట్స్ అండ్ లిక్విడ్ డైట్ తిన్నాను కదా, అండ్ ఈ పార్టీలో అయితే తిన్నదంతా ఇక్కడే కరిగించేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇంకా తినక ముందు డాన్స్, తిన్న తర్వాత కూడా డాన్స్ అన్నమాట. వీడియోలో క్లిప్స్ యాడ్ చేసింది అయితే చాలా చాలా తక్కువ, కానీ అందరం కలిసి భలే ఎంజాయ్ చేసాం డాన్స్ చేస్తూ. కాసేపు డాన్స్ వేసిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ కిందన పేపర్ మీద మైకా ససురాల్ అని రాసున్నది, అంటే తెలుగులోని పుట్టినిల్లు మెట్టినిల్లు అని. పక్కనే ఒక ప్లేట్ లోని చిట్స్ రాసున్నాయి కదా. ఇప్పుడు డైస్ రోల్ చేసినప్పుడు 1 వస్తే పుట్టినింట్లోని ఒక చిట్ పెట్టాలి, 6 వస్తే మెట్టినింట్లో ఒక చిట్ పెట్టాలి. ఆ చిట్స్ లోని రిలేషన్ నేమ్స్ ఉన్నాయన్నమాట, అంటే పుట్టింట్లో నువ్వేమేమి అవ్వగలం, మెట్టినింట్లో నువ్వు ఏమేమి అవ్వగలవు అని రాసున్నాయి. ఎలా అంటే పుట్టినింట్లో కూతురు అవ్వగలము, అక్క అవ్వగలము, చెల్లి అవ్వగలము, మేనకోడలు అవ్వగలము, అలా అవ్వగలం కదా. అలాగే మెట్టినింట్లో కోడలు, తోటి కోడలు, పెద్దమ్మ ఇలా అన్నమాట రిలేషన్స్. కాకపోతే హిందీ వాళ్ళలో రిలేషన్స్ కొంచెం వెరైటీగా అనిపిస్తాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు మా చెల్లిని మా తోటి కోడలు ఇద్దరు నాకు చెల్లెళ్ళే అవుతారు, అండ్ నా కొడుకు ఇద్దరిని పిన్ని అనే పిలుస్తాడు. కాకపోతే హిందీలోని నా చెల్లెల్ని మాసి అని పిలుస్తారు, అండ్ నా తోటి కోడల్ని చాచి అని పిలుస్తారు. అంటే ప్రతి ఒక్క రిలేషన్ కి ఖచ్చితంగా ఒక పేరు అనేది ఉంటది, మిక్స్డ్ ఉండవు అనమాట. మరి నాకు కరెక్ట్ గా రిలేషన్స్ అవి తెలీదు. ఎలాగా అంటే అదంతా వదిలేయండి, మీరు జస్ట్ డైస్ త్వరగా రోల్ చేసి అన్ని పేపర్స్ అవగొట్టండి 1 minute లో అని చెప్పారు. సో నేనైతే అదే చేశాను. ఇక్కడ నాకు నా ఫ్రెండ్ మోనికాకి టై అయింది. అయితే మళ్ళీ ఇంకోసారి గేమ్ ఆడాం కానీ మళ్ళీ టై అయింది. ఇంకా తర్వాత చిట్స్ తీశారు, అప్పుడు తన నేమ్ వచ్చింది అనమాట. సో పంక్చువాలిటీ విన్నర్ తన అయింది. నెక్స్ట్ మళ్ళీ సాంగ్స్ డాన్స్ స్టార్ట్ అయ్యాయి. గేమ్ అంతా అయిపోయాక డాన్స్లు అవి అవుతున్నప్పుడు స్టార్టర్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే ఇప్పటి వరకు డాన్స్ చేసి చేసి అలసిపోయినాను, అండ్ మధ్యాహ్నం అయితే అసలు ఫ్రూట్స్ తోనే అయ్యింది కదా, కొంచెం ఆకలేసి వెళ్ళైతే నేను స్టార్టర్స్ తీసుకున్నాను. నాకు ఫస్ట్ కిటీ జరిగింది కదా, అది ఈ హోటల్లోనే అనమాట, కాకపోతే వేరే రూమ్ లోని. ఇది కిందని ఇంకొక పార్టీ హాల్, చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నది కదా. మేము పార్టీ ఇద్దాం అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ వచ్చి ఇదే చూసుకున్నాము, కాకపోతే మేము ఇద్దాం అనుకున్న రోజు ఇది ఖాళీ లేక మేము ఇంకొక హోటల్లో ఇవ్వాల్సి వచ్చింది పార్టీ. ఈ పార్టీ అయ్యే రోజు నేను ఫాలో అయిన 3వ టిప్ ఏంటంటే, ఏం తిన్నా సరే ఎక్కువసేపు చేస్తూ తినడం, అండ్ వాటర్ కూడా చాలా స్లోగా సిప్ చేస్తూ తాగడం. ఇంకా స్టార్టర్స్ అయిన వెంటనే సెకండ్ గేమ్ స్టార్ట్ చేసేసారు. ఇదైతే చెప్పినప్పుడు అసలు ఆడగలమా అని అనిపించింది. మనందరికీ తెలిసిందే కదా పంజాబీ వాళ్ళు రోటీలు ఎక్కువ తింటారని. ఆ రోటీలు పొయ్యి మీద కాల్చడానికి ఇలాంటి టాంగ్స్ యూజ్ చేస్తారనమాట. ఆ టాంగ్స్ తోని గేమ్ ఆడిచ్చేసారు. ఏమేంటంటే బౌల్లోని బియ్యం పోసున్నాయి నిండుగాని, పక్కన ఒక ప్లేట్ లో మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ టాంగ్స్ తోని 1 minute లోపు ఎన్ని మ్యాచ్ స్టిక్స్ తీసి నించోపెట్టి, అంటే ఇప్పుడు సెట్ ఆఫ్ 3 మ్యాచ్ స్టిక్స్ అయిన తర్వాత పక్కనే రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి, ఆ మ్యాచ్ స్టిక్స్ మీద నుంచి ఆ రబ్బర్ బ్యాండ్ వేయాలి. అలా సెట్స్ చేసిన తర్వాత 1 minute తర్వాత వాళ్ళు పాయింట్స్ ఎలా కౌంట్ చేస్తున్నారంటే ఒక్కొక్క మ్యాచ్ స్టిక్ కి 2 points అండ్ రబ్బర్ కూడా వేస్తే 5 points అలాగా కౌంట్ చేశారు. వీళ్ళందరూ హిందీ వాళ్ళు కదా, ఆ టాంగ్స్ ని పట్టుకోవడం అవన్నీ వీళ్ళకి అలవాటు ఉంటది. మనమేమో అన్నం తినే మనుషులు, మనకి ఎలా అవుతుంది అదంతా చేయడం. కానీ చూడడానికి మాత్రం భలే ఈజీగా అనిపించింది. నేను కూడా ఆడేయచ్చులే అనుకుని ఆడుతుంటే లిటరల్ గా నా చేతులు అయితే వణికిపోయి అనమాట. ఆ టాంగ్స్ కూడా ఎలా పట్టుకోవాలో కూడా అర్థం కాలేదు నాకు. ఫస్ట్ పంక్చువాలిటీకి పెట్టిన గేమ్ అయితే లక్ గేమ్ అనమాట. అక్కడ మనకి డైస్ కూడా అనుకూలంగా రావాలి అండ్ కరెక్ట్ గా చిట్ వేయాలి. కానీ ఇదేంటంటే కాస్త కష్టపడి ఆడాల్సిన గేమే, ఐ మీన్ మన ఎఫర్ట్స్ కూడా కొంచెం ఇంపార్టెంటే. ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా టైం లేదని సెకండ్ మెయిన్ గేమ్ కూడా కండక్ట్ చేసేసారు. పేపర్ మీద 6 blocks లాగా వేసి ఒక్కొక్క బ్లాక్ కి ఒక్కొక్క ఐటమ్ పెట్టారు. అంటే శారీ పిన్ అని, బొట్టని, బ్యాంగిల్, క్లచర్ ఇలాంటివన్నీ పెట్టారు. ఇది కూడా పూర్తి లక్ బేస్డ్ గేమ్, ఎందుకంటే ఇది కూడా డైస్ తోనే పని. ఇంకా 1 minute టైం ఇచ్చిన తర్వాత డైస్ వేస్తూ ఉంటే ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ లోని ఏమున్నదో అది మనం పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం డైస్ వేసినప్పుడు అదే నెంబర్ వచ్చింది అనుకోండి, పెట్టుకున్నది తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ వేసినప్పుడు 1 వచ్చింది అనుకోండి, 1 లోని బొట్టు బిల్లు ఉన్నది అది పెట్టేసుకుంటాం. మళ్ళీ డైస్ వేసినప్పుడు 1 వచ్చింది అనుకోండి, పెట్టుకున్న బొట్టు తీసేయాలన్నమాట. అలాగా శారీ పిన్, బ్యాంగిల్, క్లచర్ ఇలాంటివి బోల్డ్ ఉంటాయి. ఇంకా 1 minute వరకు అలా వేస్తూనే ఉండాలి. వచ్చింది ఆల్రెడీ మన ఒంటి మీద ఉంటే తీసేయాలి, మన ఒంటి మీద లేకపోతే మళ్ళీ పెట్టుకోవాలి. అదైతే గేమ్. నా టర్న్ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి బోల్డ్ అన్ని రీల్స్ తీసుకున్నాము. ఈ గేమ్ లో మాత్రం చాలా మందికి టై అయింది, అందరికి 4 స్కోరే వచ్చింది. ఆడే గేమ్స్ అన్ని అయిపోయాక ఇంక అందరూ పార్టీ మూడ్ లోకి అయితే వచ్చేసారు. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, అందరివి హ్యాపీ ఫేసెస్. చాలా బాగా మస్తీ చేసాం అందరము, చాలా రీల్స్ కూడా.
ఆ మ్యూజిక్ బీట్ కి అందరికి డాన్స్ వచ్చినా రాకపోయినా పంజాబీ వాళ్ళలాగా డాన్స్ వేయబుద్ది వేసేస్తుంది. ఈ హాల్ వేరొకరు బుక్ చేసుకున్నారు అనమాట. అందుకని గేమ్స్ అన్ని అయిన తర్వాత వేరే చిన్న కిటీ రూమ్ లోకి మేమంతా షిఫ్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ డిన్నర్ అంతా చేసి ఎవరెవరైతే విన్ అయ్యారో వాళ్ళందరం గిఫ్ట్లు తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వచ్చి కూర్చున్నాము. ఈ హోటల్లో అయితే ఫుడ్ చాలా చాలా బాగుంటది. ఎప్పుడైనా అలాగా వీకెండ్స్ లో గట్రా బయట డిన్నర్ చేయాలంటే ఇక్కడికే వస్తాము. టేస్ట్ అదిరిపోతుంది అనమాట. అందరూ అయితే కలర్ఫుల్ బట్టలు వేసుకొని ఉన్నారు. మొత్తం కిటీ అంతా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చాలా కాసేపు ఇంకా అందరం కూర్చుని కబుర్లు చెప్పుకున్నాక ఇంకా నెక్స్ట్ జరిగేదైతే లాస్ట్ కిటీ కదా. అంటే హాలిడేస్ వెంటనే పెట్టేస్తే చాలా మంది అమ్మగారి ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా, అందుకని లాస్ట్ లో పెట్టుకోవచ్చు అన్నట్లు డిస్కషన్ అయితే చేసుకున్నారు. ఈ లోపు యమ్మీ ఫుడ్ వచ్చేసింది. జనరల్ గా పార్టీస్ అంటే లేట్ నైట్ వరకు ఉంటాయి అనుకుంటారు కదా, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అమ్మలు కాబట్టి ఇంట్లో పిల్లల మీద కొంచెం బెంగ ఉంటది కాబట్టి డిన్నర్ అయితే కాస్త ఫాస్ట్ గానే ముగించేస్తున్నారు. డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పటి నుంచి నేను కూడా డిన్నర్ 7:30 లోపే చేసేస్తున్నాను. సో ఈ రోజు పార్టీలో కూడా 7:30 కన్నా ముందే నా డిన్నర్ అయిపోయింది. సో ఇదే నేను ఫాలో అయిన 4th రూల్. ఈ 4 రూల్స్ నేను ఫాలో అవుతూ పార్టీని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. వెయిట్ పెరుగుతాను అనే భయం అది లేకుండా. ఇప్పుడు ఈ జనరేషన్ లో పార్టీలు అవన్నీ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అదే టైంలో వెయిట్ లాస్ అవ్వాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే గనక ఈ 4 రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. దీనివల్ల మీరు ఎన్ని పార్టీలు అటెండ్ అయినా ఎంత ఫుడ్ తిన్నా అసలు వెయిట్ అనేది పెరగకుండా ఉంటారు. అందరికీ డిన్నర్ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ పంక్చువాలిటీ గేమ్ విన్నర్ కి అయితే ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ గిఫ్ట్. ఆ తర్వాత మ్యాచ్ స్టిక్స్ ని బియ్యంలో నుంచో పెట్టాలి కదా, అందులోని ఇద్దరికి టై అయిందనమాట. ఇంకా మళ్ళీ ఎందుకులే కండక్ట్ చేయడం అని ఒకరికి ఫస్ట్ ఒకరికి సెకండ్ ఇచ్చేసారు. అండ్ నాకైతే 3rd ప్రైజ్ వచ్చింది అందులోని. నెక్స్ట్ సెకండ్ గేమ్ ఉంది కదా, డైస్ రోల్ చేసి శారీ పిన్ బొట్టు పెట్టుకోవడం. అందులో ఫస్ట్ సెకండ్ కూడా విన్నర్స్ కి ఇచ్చేసారు గిఫ్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మొత్తం అన్ని గ్లాస్ వేరే అనమాట. మొత్తం అంతా క్రోకరీ, ఇంట్లోకి బాగా యూజ్ అయ్యేవి. ఇక ముందు చెప్పాను కదా, అందరికన్నా బాగా రెడీ అయ్యి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఒక అంటే మిస్ కిట్టి టైప్ లో ఇస్తారు అని. అలా వాళ్ళు చెప్పినట్టు కూడా లాస్ట్ లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది కొంతమందికి నచ్చక అక్కడ చిన్న గొడవలాగా అయ్యింది. కాసేపు ఒక 15 నిమిషాల డిస్కషన్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పార్టీ ముగించేద్దామని మిస్ కిట్టి అయితే ఇచ్చేసారు. అందులో ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. అందులో అయితే బోల్డ్ అన్ని సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, రబ్బర్ బ్యాండ్స్ అని బోల్డ్ అన్ని రెడీ అవ్వడానికి ఉండే సామాన్ అంతా ఉన్నది. బ్రాండెడ్ నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు, ఇంకా బోల్డ్ అన్ని క్లచర్స్ అని అసలు అన్ని చూస్తుంటే మంచి గిఫ్ట్ వచ్చింది ఈమెకి అని అనిపించింది. ఉన్న వాళ్ళందరిలో నాకైతే తిను బాగా రెడీ అయ్యి మొత్తం అంతా యాక్టివ్ గా ఉన్నట్టు అనిపించింది. సో నాకు అనిపించినట్టే ఆర్గనైజర్స్ కూడా అనిపించినట్టుంది. అందుకని తనకు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. మిస్ కిట్టీలో సెకండ్ రన్నర్ అప్ కింద. ఫైనల్ గా కిట్టి పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పార్టీ అంతా అయిపోయాక అందరం కలిసి బోల్డ్ అన్ని ఫోటోలు దిగాము. అండ్ అందరం బ్యాక్ టు నార్మల్ లైఫ్, హౌస్ వైఫ్. ఏదో రైమింగ్ సెట్ అయింది కదా అని వాడేసాను. కిట్టి పార్టీ వ్లాగ్ అయితే అయిపోయింది. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.